నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సకల కార్యసిద్ధికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. శనివారం సందర్భంగా అరటి ఆకులో పెరుగన్న ఉంచి ఎవరికైనా దానం ఇవ్వటం లేదా నల్లటి కుక్కకు లడ్డూలను ఆహారంగా వేయటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం నాడు గృహంలో పశ్చిమ దిక్కులో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం, నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద జమ్మి ఆకులను అలంకరించడం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనివారం రోజు ఇనుప అట్లకాడ, ఉప్పు, నల్లటి గొడుగు, మూకుడు వీటిలో ఏవైనా సరే దానం ఇస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో తూర్పు దిక్కులో కొద్దిగా లవంగాలు చక్కెర ఉంచండి. రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుని ఆ చెట్టు మొదట్లో కొద్దిగా లవంగాలు చక్కెర ఉంచి రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శనివారం రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు మొదట్లో ఒక ఇనుప ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ రాగి ప్రమిదలో కానీ 8 ఒత్తులు వేసి ఆవ నూనె పోసి దీపం పెట్టండి. ఇలా చేస్తే కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనివారం పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని దర్శించి పంచముఖ ఆంజనేయ స్వామివారికి ఎర్రటి మందార పూలమాలను సమర్పించండి. స్వామికి అప్పాలు నివేదించండి. ఎర్రటి మందార పూలమాల పంచముఖ ఆంజనేయుడికి శనివారం సమర్పిస్తే పరిపూర్ణంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకుని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే శనివారం రోజు నల్లటి ఆవుకు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత నవధాన్యాలు ఎవరికైనా దానం ఇవ్వండి. నలుపు రంగులో ఉన్న గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత నవధాన్యాలు ఎవరికైనా దానం ఇస్తే గ్రహచారపరంగా గోచారపరంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీరు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలంటే శనివారం రోజు ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయ మీద కొద్దిగా సింధూరం రాసి ఆ కొబ్బరికాయకి నూలు దారాన్ని కట్టి ఆ కొబ్బరికాయను ఎక్కడైనా ఆంజనేయుడి గుడిలో సమర్పించండి లేదా ఆంజనేయ స్వామివారి విగ్రహం పాదాల చెంత ఉంచండి. ఇలా కొబ్బరికాయ మీద సింధూరం రాసి నూలు దారాన్ని కట్టి ఆంజనేయుడి పాదాల చెంత శనివారం ఉంచితే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తూ శనివారం నాడు శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోండి. అలాగే దైనందిన జీవితంలో చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. ఆ విధి విధానాలను మనం పరిశీలించినట్లయితే ఎవరైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావటానికి పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి పద్మావతి అమ్మవారి ఆలయంలో 1 కిలో బియ్యాన్ని సమర్పించి ఓం పద్మావత్యై నమః అనేటటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఆలయ ప్రాంగణంలో కూర్చొని 21 సార్లు జపించుకోండి. అలా చేస్తే పద్మావతి అమ్మవారి అనుగ్రహం ద్వారా అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మీరు చేపట్టిన పనుల్లో తరచుగా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఆ ఆటంకాలను అధిగమించటానికి ఈశ్వరుడికి కమలా పండ్ల రసంతో అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించి ఆ తర్వాత ఎవరికైనా తినటానికి జామ పండును కమలా పండును ఇవ్వండి. ముందుగా ఈశ్వరుడికి కమలా పండ్ల రసంతో అభిషేకం చేసి తీర్థం స్వీకరించాక ఎవరికైనా తినటానికి జామ పండు కమలా పండు ఇస్తే మీకు జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకొని మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఇష్టదైవం దగ్గర కొబ్బరికాయ కొట్టి వినాయకుడికి బెల్లం ముక్క నివేదించి ఆ తర్వాత కార్యనిమిత్తం బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవటానికి అన్ని విఘ్నాలను అధిగమించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ చేపట్టిన పనులన్నీ దైనందిన జీవితంలో దిగ్విజయంగా పూర్తి చేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో
చక్కటి అనుకూల ఫలితాలను పొందటానికి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నిన్నుంగానక నీ కథల్ వినక నిన్వేమారు చిత్తంబులో ఎన్నంజాలక నిన్ను చెప్పకను నిన్నే రోజు భావింపకనన్నా పూటలు పోవబుచ్చి తిని నన్నెట్లింక నీ భక్తి సంపన్నుంజేతువో నమ్మియుంటిని అనంత సత్యనారాయణ. ఓ సత్యనారాయణ స్వామి, నిన్నుంగానక సత్యదృష్టి అనేది లేకుండా జీవితాన్ని సాగించానయ్యా. నిన్నుంగానక నీ కథల్ వినక, ఎప్పుడూ కూడా అసత్యములతో కూడుకున్న అనవసరమైనటువంటి విషయములను, అబద్ధాల కథలను, అసత్య ప్రచారాలను వాటి మీదే దృష్టి పెట్టి అవే విని ఆనందించాను తప్పితే సత్యదృష్టితో సాగుతూ నీ కథలను, లీలలను, మహిమలను వినాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. నిన్నుంగానక నీ కథల్ వినక. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు నీ కథలు వినకుండా ఆ 5 కథలు అయిపోయేటువంటి సమయానికి వచ్చి ప్రసాదం తీసుకోవటం, ఆ కథలు చెబుతున్నప్పుడు సరిగ్గా వాటి మీద దృష్టి లేకపోవటం, ఇటువంటి పనులన్నీ చేశానయ్యా నేను. నీ కథల్ వినక నిన్వేమారు చిత్తంబులో ఎన్నంజాలక. అనేకానేక పర్యాయములు ప్రతి అంశములోనూ కూడా అసలు సత్యమేమిటి, వారు ఇది చెబుతున్నారు, వీరు అది చెబుతున్నారు, అసలు సత్యమేమిటి అనేది ఆలోచించకుండా ఎవరో ఒకరి పక్షం వహించి వారు చెప్పిందే నమ్మి అదే సత్యముగా భావించి సత్యమని అవతల వాళ్ళని నమ్మించాలనే ప్రయత్నం చేయటం, అసలు సత్యం ఏమిటి అని తెలుసుకునే భావం లేకపోవటం, ఇటువంటి పనులన్నీ చేశానయ్యా నేను. కనుక వేమారు చిత్తంబులో ఎన్నంజాలక, నిన్ను చెప్పకను, సత్యం తెలిసినా సరే ఒక అంశంలో ఇది సత్యము అని చెప్పకుండా, నిన్ను చెప్పకను నిన్నే రోజు భావింపక, ఏ రోజైనా సరే సత్యాన్ని మనం పలకాలి, సత్యజీవనం చెయ్యాలి, సత్య మార్గంలో సాగాలి అని సంకల్పించకుండా అన్నన్నా పూటల పోవబుచ్చి తిని జీవితమంతా కూడా నేను ఇలా గడిపేశానయ్యా. నన్నెట్లింక నీ భక్తి సంపన్నుంజేతువో, సత్య సంకల్పుడై సత్యనిష్టతో సత్యమార్గంలోనే సాగాలి అనేటువంటి స్థితిలో నన్ను ఎప్పటికి నిలబెడతావయ్యా. నన్నెట్లింక నీ భక్తి సంపన్నుంజేతువో నమ్మియుంటిని అనంత సత్యనారాయణ. ఇన్నాళ్లకు జ్ఞానం కలిగి కొంత నీ అనుగ్రహం వల్ల సత్యదృష్టిని కలిగి ఉండాలి, సత్యమార్గంలో సాగాలి అని అనుకుంటున్నానయ్యా. నన్ను నీ భక్తి సంపన్నుంజేతువో, ఏ విధంగా ఆ సత్యదృష్టిని కల్పించి సత్యసంధతని గూర్చి సన్మార్గంలో సాగేలా అనుగ్రహిస్తావో అనుగ్రహించు అంటూ ఆ సత్యనారాయణ స్వామికి సర్వసమర్పణ చేసుకుంటూ సత్యదృష్టిని తనకు ప్రసాదించమని, సత్యమార్గంలో సాగేలాగా అనుగ్రహించమని వేడుకుంటూ చక్కని పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భక్తి తత్పరులు శ్రీ మన్నవ రాధాకృష్ణ శర్మ గారి సత్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. రుణబాధలతో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని అర్చన చేయాలి. రుణగ్రస్త విమోచనకు ఆ స్వామి సహకరిస్తాడు. ఏ విధంగా ఆ స్వామిని అర్చన చేయాలో మనకు సాంప్రదాయ రీత్యా తెలియజేశారు. తప్పనిసరిగా ఆ స్వామి ఆలయానికి వెళ్ళి 5 గులాబీ పూలు, కొంచెం బియ్యం, బెల్లం తీసుకొని ఆ గులాబీ పూలు, బియ్యం,
బెల్లం తెల్లటి రుమాల్లో ఉంచి ఆ తర్వాత వాటిని కలుపుతూ నాకు రుణాలు దూరం అవ్వాలి, అప్పులు తీరిపోవాలి వెంకటేశ, ఓం నమో వెంకటేశాయ అని 11 సార్లు ధ్యానం చేసిన తర్వాత రుమాలతో సహా దానిలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కలిపి పారేటువంటి నీటిలో వదిలివేయాలి. ఇలా గనక చేసినట్టయితే సత్ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఇంటి వద్ద వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాన్ని తయారు చేసి దానిలో ఒకే ఒక ఒత్తి వెలిగించి ఆవు నేతితో దీపారాధన చేసి ఒక పసుపు రాసినటువంటి తెల్లగుడ్డలో రూపాయి బిళ్ళను ఉంచి ముడివేసి స్వామి దగ్గర ముడుపుగా ఉంచాలి. స్వామి, నాకు రావలసినటువంటి బాకీలు రావాలి, రుణాల నుంచి నేను బయలుపడాలి అని చెప్పేసి చెప్పుకుంటూ శనివారం నాడు ఆ స్వామి వద్ద ఈ రూపాయి నాణ్యాన్ని కనుక ఉంచినట్లయితే సత్వరమే దివ్యానుగ్రహతత్వంలో విరాజిల్లేటువంటి ఆ కలియుగ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మీ కోరికను తప్పక నెరవేరుస్తాడు. ఇది కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించేటువంటి విధి విధానం. వెంకటేశ్వర లీలల్లో ఇవన్నీ కూడా మనకు తెలియజేశారు. అందుచేత ఈ విధి విధానాన్ని ఆచరించడంలో తప్పు లేదు కదా. మరి సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని సూత్ర ప్రాతిపదికలు మానవాళికి కష్టాల కడల నుంచి బయల్పడటానికి కలియుగ వాసుడు ఈ విధంగా సహకరిస్తున్నాడు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దుర్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:50. తిథి షష్ఠి మధ్యాహ్నం 2:29 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 12:44 వరకు. వర్జం ఉదయం 10:16 నుంచి 11:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:53 నుంచి 7:37 వరకు. అమృతకాలం రాత్రి 7:55 నుంచి 9:31 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం శనివారం. అలాగే మనకు ప్రదోషం కూడా ఉంది. శనివారం రోజున ఉదయం 1 కేజీ నూనెతో, నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని 11 ఆవులకు పెట్టడం, అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ లేదా సింధూర పూజ సమర్పించడం, వడమాల సమర్పించడం. వడమాల సమర్పించడం ద్వారా రాహుదోషాలు కూడా పోతాయండి. ఎందుకంటే శనివద్ రాహువు అని
రాహుకి మనం ఏమైనా దోష నివారణ చేయదలుచుకుంటే శనివారం చేయాలి. ఈ వడమాలలో వాడేటువంటి మినుములు ఏవైతే ఉన్నాయో వాటికి రాహు అధిపతి కావడం వల్ల ఆ వడమాల సమర్పించుకోవడం ద్వారా రాహుదోషాలు పోతాయి. అలాగే మనం అప్పాలు నివేదన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలైన వాటి ద్వారా శని దోషాలు పోతాయి. విశేషించి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, నువ్వుల చిమ్మిలి నివేదన చేయడం లాంటివి కూడా ఆ శని దోషాలను నివారించడానికి బాగా పనిచేస్తాయి. ఇంకా విశేషించి ఈరోజు సాయంకాలం ప్రదోషం కూడా ఉంది. ఆ ప్రదోష సమయంలో కూడా మనం ఈ నూనె, నువ్వులు వీటితో శంకరుణ్ణి ఆరాధించడం ద్వారా ఏలినాటి శని, అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలన్నీ కూడా నివారించబడతాయి. నేటి ఆణిముత్యాలు. మనకు కలిగే సుఖదుఖాలు ఇతరుల వలన కలుగుతున్నాయనుకోవడం పొరపాటు. మనం చేసుకున్న సుకృత దుష్కృతాల వల్లనే అవి ప్రాప్తిస్తాయి. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం. ఎవరి పట్ల ఏ భావం ఉంటే మాకెందుకండి? మా అయ్యగారి పట్ల అమ్మగారికి శృంగార భావం, నా పట్ల కారుణ్య భావం, అంతే. ఆ చూపులోంచి కనిపిస్తున్నది కారుణ్య భావం భక్తుడి పట్ల. అందుకే తల్లి చూపులో భక్తుడు కారుణ్యాన్నే చూస్తాడు. ప్రేమ శివుని పట్ల అమ్మ చూపించడాన్ని చూస్తారు. అమ్మ అయ్యల ప్రేమ చూస్తే పిల్లాడికి అమ్మయ్య, అది మనం అనేక మంది చెప్పుకున్నాం. అమ్మ అయ్య ప్రేమగా ఉంటే పిల్లలు హెల్తీగా పెరుగుతారండి, అది ముఖ్యం. అందుకు తల్లి తండ్రి అన్యోన్యంగా ఉంటే ఆరోగ్యవంతంగా పిల్లలు పెరుగుతారు. అందుకు విశ్వ కుటుంబానికి తల్లి తండ్రి అయిన ఆ అమ్మ అయ్యలు పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రేమ వల్లనే మనందరం ఆరోగ్యంగా పెరుగుతున్నాం, పెరగగలం. అందుకు వారి యొక్క అన్యోన్యతను ఎప్పుడూ తలంచుకుంటూ ఎవడుంటాడో అది సామరస్య ఉపాసన. వారిద్దరికీ అన్యోన్యతలో, ప్రేమలో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేదు, హార్మనీ. అలాంటి సామరస్యం కుదరడం మహా కష్టమండి. సృష్టిలో ఇద్దరికీ సమప్రేమ అనేది ఎప్పుడు కుదరదు, చాలా కష్టం. ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఫెయిల్ అవుతూనే ఉంటారు. కానీ ఇద్దరికీ సమప్రేమ కుదిరినది వాళ్ళిద్దరికేట. అంత అన్యోన్యత ఇంకోటి లేదండి. ఆది దంపతులు. అందుకే ఎవరైనా హాయిగా కలకాలం ఉండాలి అంటే ఆది దంపతుల్లో ఉండాలి అంటాం. ఎవరైనా ఎక్కువ కాలం కలకాలం దంపతులుగా పచ్చగా పండుగ కనబడితే ఆది దంపతుల్లో ఉన్నారని అంటాం. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటి ప్రేమ, సామరస్యంతో కూడిన ప్రేమ. అలాంటి సామరస్యం మనకు సాధించాలి అంటే ఆ సామరస్య పరాయణ అయినటువంటి ఆ స్వరూపాన్ని ఉపాసించాల్సిందే. ఆ సామరస్యం ఇక్కడ అనేక శ్లోకాల్లో కనబడుతున్నది. ఇప్పుడు 46వ శ్లోకంలో చూద్దాం. ప్రేమాపగాపయసి మజ్జనమారచయ్య యుక్తస్మితాం సుకృత భస్మ విలేపన శ్రీ కామాక్షి కుండలమణిద్యుతిభిర్జటాల శ్రీకంఠమేవ భజతే తవ దృష్టిపాత. అమ్మవారు తపస్సు చేశారు కదా శివుడి కోసం, అందరికీ తెలుసు. తపస్సు ఫలించింది, తపస్సు మానేసింది. ఆ తర్వాత అమ్మవారు అప్పుడు చేస్తుందట. అమ్మ చూపు ఎప్పుడూ శివుడి కోసం తపస్సు చేస్తుందట. అది ఇక్కడ చూపిస్తున్నారు. శివుడి కోసం తపస్సు చేయాలి అన్నా, శివుడి కోసం అర్చన చేయాలన్నా ఒక పద్ధతి ఉంది. ఎవరైనా సరే శివుని అర్చన చేయాలంటే ముందు వాడు శివుడు అయిపోవాలి. నా రుద్రో రుద్రమర్చయేత్ అంటారు కదండి. ముందు నా రుద్రో రుద్రమర్చయేత్. మనమే రుద్రులమైతే కానీ రుద్రుడిని పూజించలేమట. లేకపోతే క్షుద్ర శరీరంతో రుద్రుడిని పూజించడమా? ఇలాంటి శరీరంతో అన్నమయ్య కొడుకు పెద తిరుమలాచార్యులు వారు చెప్పినట్లుగా, స్వామి పరమ పావనమైన నీ తిరుమేను నా కరకు చూపులు చూచెదను అన్నాడు ఆయన. ఈ మాంసపేశలమైనటువంటి నా కన్నులేమిటి, నీ దివ్యమంగళ విగ్రహం ఏంటి, దాన్ని నా కళ్ళతో చూడడం ఏంటి, అత్యంత పవిత్రమైన నీ నామం ఏమిటి, నా ఎంగిలినొట్టు పలకడం ఏంటి అంటాడు. అందుకు ఈ శరీరం ఈశ్వరార్చనకు తగినదేనా నిజంగా ఆలోచిస్తే? అందుకు తగినదిగా చేసుకోవాలట. ఆ చేసుకోవడమే శుద్ధి. ఆ చేసేటప్పుడు ముందుగా రుద్రంలో మహన్యాసం అందువల్ల వచ్చిందండి. మహన్యాసం, అది నా రుద్రో రుద్రం వచ్చేది. మహన్యాసం చేత కాకపోతే లఘున్యాసం చేసుకో అంటారు. ఈ న్యాసం చేసుకుని శరీరంలో ప్రతి అంగాన్ని శివమంత్రంతో తాకి ఆ భాగాన్ని శివం చేసుకుంటున్నాం. అలా మొత్తం రుద్రస్వరూపం
చేసుకుని అప్పుడు రుద్రుణ్ణి ఆరాధన చేస్తున్నామట. అదేవిధంగా ఇంకోటి ఉన్నది, భస్మ రుద్రాక్షలు పెట్టుకోవడం కూడా శివారాధనలో ప్రధానం. అది కూడా మనల్ని మనం రుద్రస్వరూపులుగా చేసుకోవడమే. శివుడికి ఏ వేషం ఉందో ఆ వేషం. మూడో కొన్ని పెట్టుకోలేం కనుక బొట్టు పెట్టుకుందాం, తర్వాత భస్మధారణ చేసుకుందాం, ఆయన తగ్గ వేషం వేసి కూర్చోవలసిందే. రుద్రాక్షలు ఇవన్నీ ధరిస్తా, ఈయన మావాడే, ఈ యూనిఫారం మాకు చెందిందే అనుకుంటాడు ఆయన. అలాగా అమ్మవారి చూపు కూడా చక్కగా స్నానం చేసి భస్మం పెట్టు కూర్చుందిటండి. అమ్మవారి చూపు అండి, అమ్మవారు కాదు. అమ్మవారి చూపు అంటే మరి అమ్మవారు కాక ఇంకెవరు, కానీ చూపుని ఇక్కడ చూపిస్తున్నాడు, చూపుని పెర్సానిఫై చేస్తున్నాడు. అది గొప్ప విషయం. ఇక్కడ ఒక ఆకృతిగా ఒక వ్యక్తిగా చూపిస్తున్నాడు చూపుని. అమ్మ చూపు అనేటువంటి ఒక దీక్షితుడు ఎలా తయారయ్యాడంటే స్నానం చేసేట ముందు తను శుద్ధి చేసుకోరు కదా, దేంట్లో స్నానం చేశాడో చూడండి. చూపు ప్రేమాపగాపయసి మజ్జన మారచయ్య, శివప్రేమ అనబడే నదిలో స్నానం చేసి, అంటే అమ్మవారి చూపు శివప్రేమలో స్నానం చేసి చిరునవ్వనే భస్మం ధరించి అన్నాడు. ఇక్కడ భస్మం తెల్లగా ఉంటుంది కదా, కనుక చూపు నవ్వు కలిసి ఉన్నాయి ఎప్పుడు కూడా. అందుకే చూపు నవ్వనే ఆ తెల్లని వెలుగుని భస్మంలా ధరించిందిట. యుక్తస్మితాంసు కృత భస్మ విలేపన శ్రీ. ఇక జడలు కట్టుకోవాలి కదండి. ఈ చూపు దగ్గర ఉన్నవన్నీ చూడండి, చిరునవ్వు చూపు. రెండు, అమ్మవారు చెవికి పెట్టుకున్న కుండలాల కాంతులు గీతల్లా పడుతున్నాయి, రేఖలుగా. ఆ రేఖలుగా పడుతున్నటువంటి కాంతులన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్క కాంతి ఒక్కొక్క జడలా కనబడుతుంది. ఈ కాంతి సమూహం అంతా కలిపితేలా ఉంది, జటాజూటంలా ఉందిట. కానీ కుండల కాంతులని జటలు ధరించి చిరునవ్వని విభూది పెట్టుకుని ప్రేమ అనే నదిలో స్నానం చేసి సిద్ధంగా కూర్చొని శివుని కోసం తపస్సు చేస్తున్నదే అమ్మ యొక్క చూపు అనే దీక్షితుడు అన్నాడు. ఇక్కడ ఆ భావన ఎంత రమ్యంగా అందించాడు చూడండి. కామాక్షి కుండల మణిజ్యుతిభిర్జటాల శ్రీకంఠమేవ భజతే తవ దృష్టిపాత అని దీని యొక్క భావాన్ని ఇంత చక్కగా చూపిస్తూ ఇంకొక రమ్యమైన భావాన్ని మళ్ళీ అందిస్తున్నాడు మనకి. ఇది కూడా పరిశీలిద్దాం. ఇది కూడా శివుని అనుసరించే అమ్మ చూపే. ఇది ఒక భావం. ఇంతవరకు తపస్సులో దీక్షితుడుగా ఉన్నట్టుగా చూపించారు. ఇప్పుడు మరొకటి, వ్రీడానువృత్తి రమణీకృత సాహచర్య శైవాలితాంగళ రుచా శశిశేఖరస్య కామాక్షి కాంతి సరసీం త్వదపంగలక్ష్మీ మందం సమాశ్రయతి మజ్జనఖేలనాయ. మజ్జనఖేలనాయ అంటే జలక్రీడలండి. స్నానం అనే ఆటలాడడానికి వెళుతోందిట అమ్మ చూపు. ఎలా వెళుతుంది? రాణిగారిలా వెళుతుంది. రాణిగారు ఒక పెద్ద సరస్సులో స్నానం చేయాలని ఉబలాట పడ్డారు. అన్ని కోట్లో ఉంటాయా? ఎక్కడో ఒక మంచి అరణ్యంలో ఒక సరస్సు ఉందనుకుందాం. ఆ సరస్సుకి స్నానానికి బయలుదేరేట ఒక రాణిగారు. రాణిగారు వెళ్ళినప్పుడు పక్కన చెలికత్తిని తీసుకెళ్తుంది. అలా చెలికత్తి కూడా ఉంది ఈ రాణిగారితో పాటు. ఈ చెలికత్తితో బయలుదేరి ఆ సరస్సుకు వెళ్ళింది. ఎందుకంటే ఈ రాణిగారికి ఎప్పుడు ఆ సరస్సులో ఆడుకోవడం సరదా. ఏమిటా సరస్సు అంటే శివుని శరీరంపై ఉన్న కాంతి అనే సరస్సుట. అంటే శివుని శరీరపు కాంతి అనే సరస్సు ఇది చెప్పడం. అంటే శివుని శరీరంలో అమ్మ చూపు తిరుగుతోంది. అందుకే శివుని శరీరం కాంతితో తళతళలాడుతూ తెల్లని కాంతులతో ఉన్నది. ఆ తెల్లని సరస్సులా ఉంది శివుని శరీరం. అలాంటి శరీరంలో స్నానం చేయాలని బయలుదేరిందండి ఆ సరస్సులో. అంటే అమ్మ చూపు ఎప్పుడూ ఆ శివుని అంటిపెట్టుకోవాలనే తాపత్రయపడుతుంటుంది. నిజ భర్తృముఖాంబోజ చింతనాయై నమో నమః. అది ఎప్పుడు ఆ సమయాచారం. అంటే శివుడంటే అమ్మకి ఎంత ప్రేమ అనేది మాటి మాటికి చూపిస్తున్నాడండి. కనుకనే అమ్మ చూపు అనే రాణిగారు శివుడి శరీరం అనే సరస్సులో స్నానానికి బయలుదేరారు. అయితే చెలికత్తె పక్కన ఉండాలి కదా. అందుకు అమ్మ చూపు అనే రాణిగారికి చెలికత్తె ఎవరంటే సిగ్గు అనే చెలికత్తెట. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. రాణిగారితో పాటు చెలికత్తె నడుస్తుంది. అంటే చూపుతో పాటు సిగ్గు ఉందిట. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత అని మనం చదువుతుంటాం. లజ్జ బిడియం అది ఉత్తమమైన స్త్రీకి ఆభరణం. ఆ లజ్జ అనేది ఎలా ఉంటుందో వర్ణించి చూపిస్తున్నారు. కులజన ప్రభవస్య లజ్జ అని ఇదే మాట మనకి సప్తశతిలో చెప్తున్నాడు. కులజన ప్రభవస్య ఉత్తమ జన్మ కలిగిన స్త్రీలకు ఉంటుంది ఈ లజ్జ. మరి అమ్మ అంటే ఎవరండి? ఉత్తమోత్తమైన స్త్రీ కదా. అందుకే ఆవిడ చూపులో లజ్జ ఉందండి. చూపు లజ్జ కలిసి ఉన్నాయి. అందుకే రాణిగారి దగ్గర చెలికత్తెలాగా అమ్మ చూపు అనే రాణిగారి దగ్గర సిగ్గు అనే చెలికత్తె ఉన్నదట. ఈ సిగ్గు అనే చెలికత్తెతో కలిసి ఈ చూపు అనే రాణిగారు శివుడు శరీరం అనే సరస్సులో స్నానానికి బయలుదేరారు అన్నారు. ఇక్కడ ఎంత బాగున్నదో ఈ భావం మీరు పరిశీలించండి. అంటే అందులో ఆడుకోవడానికి, ఆట అంటే ఆనందమే కదా. రాణిగారికి సరస్సులో స్నానం ఎంత ఆనందమో ఈ చూపు అనే రాణిగారికి శివుని శరీరంలో విహరించడమే ఆనందము. అది దీని యొక్క భావం. వ్రీడానువృత్తి రమణీకృత సాహచర్య. చెలికత్తు కూడా గొప్ప చెలికత్తు ఉండాలండి, లేకపోతే సావాస దోషం అంటారు.
అందుకు సిగ్గు అనబడే మంచి సహచరి, రమణీకృత సాహచర్య. పైగా ఇక్కడ చిన్న చమత్కారం చేశాడు. కవితా రసజ్ఞత కల వాళ్ళు ఆస్వాదించవచ్చు. సరస్సులో ఒక నాచు ఉంటుందండి, కొంతమేరకు ఒక నాచు ఉంటుంది. ఆ నాచు ఉండడం కూడా మంచి లక్షణమే. నాచు చెత్త పదార్థం కాదండి. నాచు అనేది ఒక వృక్షజాతి, అది పడుతుంది, దాన్ని శైవాలము అని అంటారు. అలాగా అంత తెల్లని సరస్సులో ఒక చోట నాచు ఉన్నట్టుగా అంత తెల్లని శివుని ఇంట్లో విషం నీలకంఠం అనే నాచు ఉందిటండి. అలాంటి సరస్సులో స్నానానికి బయలుదేరారు అమ్మవారు. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నేనేనా పంపించింది? ఇప్పుడు ఆవిడ అంతరాత్మ పరిశీలనం చేసుకుంటాం. పరిశీలనం చేసుకుని నూనం సకాలో మృగరూపధారి, కాలమే మృగరూపంలో వచ్చింది, నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని అని నాకు గుర్తు చేయడానికి. రాముడితో గడిపింది అల్పభాగ్యం. ఎందుకో తెలుసా? సంతోషంగా ఉన్న కాలం చాలా సరదాగా వెళ్ళిపోతుంది, ఇట్టే అయిపోతాయి రోజులు. చాలా కష్టపడ్డ రోజులు భారంగా పెడతాయి, కాలం దొరలనట్లుగా అనిపిస్తుంది. అబ్బా ఏమిటో అసలు నడవట్లేదు కాలం అనిపించేస్తుంది. ఆ మనసులో కష్టం ఉంటే అది 13 ఏళ్ళు ఆవిడ అనుభవించింది. 14వ ఏడు పూర్తవలేదు, 10 నెలలే అయింది. కానీ అది అల్పభాగ్యం ఉంటుంది. ఎందుకని 10 నెలల కష్టం ఆవిడికి ఎంత తప్పు చేసేసిందో గుర్తొస్తుంది. మా అల్పభాగ్యం లులుభేతదానీం, ఆ కాలం నన్ను లోభపెట్టేసింది. ఆ ప్రత్యేకమైన సమయం ఉందే, ఆ కాలము ఈశ్వర స్వరూపం. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలమే పుణ్యపాపములకు ఫలితాన్ని సుఖదుఖాల రూపంలో ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ క్షణంలో ఆ దుఃఖం పొందడానికి అనువైనటువంటి కార్యం చెయ్యి అని చెప్పి ప్రకోపింపచేసి బుద్ధిని తప్పు చేయిస్తుంది, లేదా తప్పుగా 10 మందికి కనపడే పని చేయిస్తుంది. కాబట్టి దాని పర్యవసానం కొంతకాలం దుఃఖం అనుభవించవలసి ఉంటుంది. కానీ నమ్ముకుని నిలబడ్డవాడు పాడవడన్నది మాత్రం మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి లులుభేతధానీం యత్రార్యపుత్ర విసర్జమూఢా, ఎంత అద్భుతంగా చెప్తోందో చూడండి. మూఢురాలనై ఆర్యపుత్రుణ్ణి విడిచిపెట్టేశాను. అయితే నేను రాముణ్ణి అలా పంపినా నేను రాముడికి దూరం కాను. నేను అరణ్యవాసానికి, అసలు ఈ లంకాపట్టణానికి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నేను రాముణ్ణి పంపానేమో కానీ రాముడు నన్ను వదిలి వెళ్ళలేదు. నేను ఎప్పుడూ తన సొత్తుగా ఉండడానికి తగిన ఏర్పాటు ఆయన చేసే వెళ్ళాడు. ఆయన కూడా కొంచెం నా గురించి ఆలోచించి ఉండవలసింది అన్న మాటకి అవకాశం రాముడు ఇవ్వలేదు. అది ఎంత ఒత్తిడిలో ఉన్నా తన ధర్మం తాను చూస్తాడు. భర్తృధర్మం నిర్వర్తించాడు. లక్ష్మణస్వామి చెప్పాడు కదా, మాట వినడం అంత గొప్పది. మనిషికి జీవితంలో అన్నిటికన్నా వరం ఏమిటంటే మాట వినగలిగినటువంటి లక్షణం. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ ఒకరు చెప్తే వినకపోతే మాత్రం చాలా భయంకరమైనటువంటి దోషం. అందుకే మారీచుడు అరణ్యకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఒరేయ్ నాయనా, ప్రియంగా మాట్లాడేవాళ్ళు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. కానీ పైకి ప్రియంగా లేకపోయినా మన అభ్యున్నతి కొరకు కఠినంగానైనా మాట్లాడేవాడు కోట్ల మందిలో ఎవడో ఒక్కడే ఉంటాడు. వాడి మాటని సందేశాత్మకంగా తీసుకోవాలి తప్ప ఆయన కోపంగా మాట్లాడాడని చెప్పి వెంటనే ఆయన మీద తిరగబడిపోవడం గొప్ప విషయం కాదు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. కఠినంగా మాట్లాడినా మంచి చెప్పగలిగిన వాడు దొరికితే, కఠినంగా మాట్లాడినా ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఉంది అని అంగీకరించగలిగిన శ్రోత దొరికితే అదే క్షేత్రం, అది అజరామరం, అది అద్భుతం. కానీ లోకంలో అలా చెప్పే వక్త దొరకడు, ఒకవేళ అలా చెప్పేవాడున్నా వినే శ్రోత దొరకడు అని నేను చెప్తే నీ తలకెక్కట్లేదని ఆ రోజు చెప్పాడు మారీచుడు రావణాసురుడితో. నేను ఆ రోజున లక్ష్మణస్వామి చెప్పిన మాట విని రాముణ్ణి పంపా. నేను తప్పు చేశా, రాముడు తన ధర్మం తప్పల. అంత ఒత్తిడిలో వెడుతున్నా ఏమో లక్ష్మణస్వామి చెప్తున్నాడు, నేను వెళ్ళాక ఎవరైనా రాక్షసులు వస్తే లక్ష్మణస్వామిని తీసుకెళ్ళాల. నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు కదలడానికి వీల్లేదు ఇక్కడి నుంచి.
మళ్ళీ నేను తిరిగి వచ్చే పర్యంతం వదిన యొక్క రక్షణ కర్తవ్యాన్ని నీ మీద పెడుతున్నానని చెప్పి లక్ష్మణస్వామికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. అక్కడ లక్ష్మణస్వామి తన కర్తవ్యాన్ని విస్మరించలా, అలాగే నిలబడ్డాడు. లక్ష్మణస్వామి అక్కడ అలాగే ఉండుంటే రావణుడు అసలు రాగలడా? లక్ష్మణుణ్ణి కూడా ఎవరు పంపించారు? నేను పంపించాను. నేనంటే ఎవరు? సీతమ్మ. ఎలా పంపించింది? లులుభేత దానీం, కాలము మభ్యపెట్టింది కదా నన్ను. ఆ సమయంలో ఆ మృగం కోసం రాముడు ఎడితే మృగం అరిచింది. హా లక్ష్మణ హా సీత అంది రాముడి కంఠంతో. వెంటనే ఏమన్నాను? లక్ష్మణ వెళ్ళన్నాను. అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడు? వద్దు వదిన, నా మాట విను. దేవతలందరూ కట్టుకుని వచ్చినా రాముడిని ఏం చేయలేరు. రాముడు వస్తాడు, నా మాట నమ్మమ్మా అని తలకొట్టుకున్నాడు. నేనేమన్నాను చటుక్కుని? వెళ్ళు 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 అని పోరినా లక్ష్మణస్వామి వెళ్ళలేదని చటుక్కనొక్క మాట అన్నాను. రామాయణంలో సుందరకాండ సౌందర్యం వాగ్వైభవం. కోట్ల శతఘ్నులు సాధించలేనిది ఒక్క మాట చేత సాధించేయచ్చు. ఒక్క మాట ఎంతమంది మనసుల్ని ఎలాగైనా మార్చేస్తుంది. అది మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడుతున్నాడన్నది కాలం తర్వాత నిర్ణయించాలంతే. కాబట్టి లక్ష్మణస్వామి వెళ్ళడు. కానీ సీతమ్మేమంది? సుదుష్టత్వం వనేరామ మేకమేకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేనవా. అరణ్యకాండ. లక్ష్మణస్వామి వెళ్ళకపోతే నాకిప్పుడు అర్థమవుతోంది లక్ష్మణ, భరతుడు రాజ్యాన్ని తీసేసుకున్నాడు. తన అమ్మ కైకమ్మ ద్వారా అడిగించాడు. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. అయోధ్యకాండ. అడిగింది కైకమ్మ 2 వరాలు. 14 ఏళ్ళు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. భరతుడికి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయాలి. నక్షత్రాలు ఒకటి కావు. ముహూర్తం ఎలా సరిపోతుంది? ఆలస్యమైతే రాముడికి దక్కుతుందేమో, చేసేయమది. రాముణ్ణి అరణ్యవాసానికి పంపింది. ఒకడు ఎక్కడో ఉండి రహస్యంగా రాజ్యం కొట్టేశాడు. అక్కడే ఉన్నవాడు రాజ్యం పోయినా నన్ను చూసుకు మీ అన్న బతుకుతాడు, మీ అన్నకి నేను శాంతిస్థానం. ఇది భార్యాస్థానం అంటే. ఎన్ని కష్టాలు వచ్చినా భార్య మీకు ఎందుకండి, మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడా అని ఒక్క మాట అంటే పురుషుడు నిలదొక్కుంటాడు. సీతమ్మ శాంతిస్థానం. అది పోతే తప్ప రాముడు పడ్డం. కాబట్టి సీతమ్మ వెళ్ళిపోవాలంటే నీవు నా మీద కన్నేశావు ఎప్పటి నుంచో. అందుకని భరతుడు నిన్ను పంపాడు. మీ ఇద్దరు కూడబలుక్కున్నారు. ప్రయుక్తో భరతేనవా. ఆయన రాజ్యం తీసేసుకున్నాడు, నువ్వు నా కోసం వచ్చావు. మీ అన్న అరిచాడు, నువ్వు వెళ్ళవు, నాకు తెలుసు. ఎందుకంటే ఆపదొచ్చి రాముడు పడిపోవాలి. పడిపోతే నన్ను నువ్వు పొందుదామని చూస్తున్నావు. నా ప్రాణాలు పోయినా నీకు భార్యని కానుంది. ఈ మాట విన్నాడు లక్ష్మణస్వామి. అమ్మా ఇంకా విననమ్మా, నేను బయలుదేరిపోతున్నానని వెళ్ళిపోయాడు. పాము ఎలా వెళ్ళిపోతుందో అలా ముక్కుతూ మూల్గుతూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? లక్ష్మణస్వామి వెళ్ళాడు. లక్ష్మణస్వామికి రాముడికి కూడా దూరం అయిపోయాడు. మాట కదు కొట్టేసింది దెబ్బ నన్ను. ఒక్క మాట ఎంత ఇబ్బంది పెట్టింది. అది దానికి నేపథ్యం ఏమిటి? ఇంత కష్టాలు పడ్డానికి కాలం నాకు మోహాన్ని లోభాన్ని కుదిర్చింది. ఒక మృగమునందు ఒక జింక. ఏం చేసుకుంటాను ఇప్పుడు? ఆ జింక కాదు, 1000 జింకలు అటువంటివి తెచ్చిస్తే నాకు ఆనందం ఉందా? ప్రమదావనంలోనే పెట్టాడు, అక్కడ తిరుగుతుంటాయి 7 జింకలు. ఏమి సంతోషం పొందుతాను? రాముడే కావాలి రాముడే కావాలన్న దాన్ని రాముణ్ణి జింక కోసం పంపి ఒక్క 5 నిమిషాలు ఓర్చకుండా అంత సేవ చేశాడే. మామగారు దశరథ మహారాజు గారు కట్టిన పట్టుపుట్టం కట్టకుండా ఉండడానికి అరణ్యవాసంలో ఎన్ని పట్టుపుట్టాలు కావాలో అన్నిటినీ కావడికి ఎత్తితే మోసుకొచ్చాడు అరణ్యంలో మహానుభావుడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీత సుమధ్యమా పృష్ఠస్థు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ అని అయోధ్యకాండ. ముందు రాముడు నడుస్తుంటే మధ్యలో సీతమ్మ నడిస్తే వెనక నుంచి ఏమైనా ఆపదొస్తుందని వెనక లక్ష్మణస్వామి నడిచాడు. అంతటి పరమభక్తుడు. అటువంటి వాణ్ణి చటుక్కున మాటన్నానే ఇబ్బంది పెట్టలా నన్ను. రాలా అరణ్యవాసానికి. అంతఃపరిశీలనం చేసుకుని అది నిజంగా తను చేసిన తప్పు కాకపోయినా పరిస్థితులలో సీతమ్మ అలా మాట్లాడడం తప్పని నిర్ధారించడం కూడా సాధ్యం కాదు. ఎందుకో తెలిసి ఆవిడికి భర్త ప్రాణం అయినప్పుడు భర్త అలా హా సీత హా లక్ష్మణ అని ఆయన కంఠం వినపడితే ఏ భార్య వెళ్ళమని అందో?
వెళ్ళకపోతే ఏమంటే వెళ్ళిపోతాడో ఆ మాట అనేసింది. ఆవిడికి కావలసింది వెళ్ళిపోయి రాముడిని ఆదుకోవాలి. నిజంగా లక్ష్మణస్వామిని అనాలని కాదు, కానీ అనరాని మాట అనేసింది. అనేసిన తర్వాత లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. రామానుజం, రాముడి తమ్ముడు వెళ్ళిపోయాడు. లక్ష్మణ పూర్వజంచ, లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నారాయణ. అవతీర్య యదోర్వంశే భగవాన్ భూత భావనః కృతవాన్ యాని విశ్వాత్మా తాని నోవద విస్తరాత్. భగవంతుడైన శ్రీహరి సర్వాత్మ, సకల ప్రాణులను పాలిస్తూ ఉంటాడు. ఆయన యదువంశంలో అవతరించి ఏ ఏ లీలను చేశాడో ఆ లీలలనంతా నాకు చెప్పాలా? నాకు విపులంగా చెప్పండి ప్రభు. మహర్షి, విషయ వాసనల నుండి విముక్తులైన జీవన్ముక్తులు కూడా పవిత్ర కీర్తిగల శ్రీహరి యొక్క గుణాలను వర్ణిస్తూ ఉంటారు కదా. ఇటువంటి గుణవర్ణన సంసారమనే రోగానికి మందు అవటమే కాకుండా చెవులకు మరియు మనస్సుకు సుఖాన్ని, ప్రీతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కడు శ్రీహరి గుణవర్ణనందు ప్రీతి కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరూ, ఇంకా ప్రతి ప్రాణి, ప్రతి పశు పక్షి అందరూ కూడా. కౌరవుల సైన్యమే ఒక సముద్రం. ఆ సముద్రంలో దేవతలను సైతం జయించిన భీష్ముడు మొదలైన అతిరథులు తిమింగిలాలై ఉన్నారు. వాళ్ళు యుద్ధంలో ఆ అపార పారావారం వంటి సైన్యాన్ని జయించటం అనేది ఎవరికైనా కూడా అసాధ్యమే. అయినా కూడా నా తాతలైన పాండవులు భగవంతుడైన శ్రీకృష్ణుడనే నౌకను ఆశ్రయించి ఆ సముద్రాన్ని, గోష్పాదాన్ని, నేలపై ఆవు డెక్కతో ఏర్పడిన గుర్తును దాటినంత తేలికగా దాటేశారు. ఆవు నడుస్తూ ఉంటే ఒక గుర్తు పడుతుంది, దాంట్లో నీళ్లు కూడా ఉంటాయి, దాంట్లో 2 కప్పులు చేపలు కూడా ఉండిపోతాయి. విచిత్రం అది. మళ్ళీ అది ఆరిపోతూ ఉంటుంది, మళ్ళీ ఆ కప్పలు పోతూ ఉంటాయి. మళ్ళీ అది మనం వెళ్ళేటప్పుడు దారిలో ఉంటే ఎంత తేలిగ్గా దాటుకొని వెళ్తాం మనం. అంత తేలిగ్గా దాటారు మా తాతలు ముత్తాతలంతా. శ్రీకృష్ణుడి యొక్క దయ ఉంది కాబట్టి గోపాదము పెట్టినటువంటి మట్టిలో ఆ ఎక్కడ గుర్తులున్నాయో దాన్ని దాటినంత సులువుగా దాటేశారు. అంత పెద్ద విచిత్రమైన తిమింగలాలు అవంతా కూడా, కౌరవ సైన్యం అంతా కూడా. మా తాతలకు అంత శక్తి వచ్చిందంటే స్వామి వెనకలే ఉన్నాడు కదా, స్వామి నడిపిస్తున్నాడు కదా. ఆ శ్రీహరి భక్తి అటువంటిది కదా. మా తాతలకు అంత భక్తి స్వామి మీద. ఆయనే నిలబడ్డాడు. నా ఈ శరీరము కౌరవ పాండవ వంశాలు రెండిటికీ వంశాంకురమై ఉంది. దీనిపై ద్రోణపుత్రుడైన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా అది దహించి నా శరీరాన్ని కాల్చివేసింది. నా మీద ఆ దుర్మార్గుడు, ఏ బ్రహ్మజ్ఞాని అంటారు అటువంటి వాడు కూడా, ఆ అశ్వత్థామ మా మీద కక్ష పెట్టుకొని కొనాక దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం మా వంశాన్ని నాశనం చేస్తానని చెప్పేశాడు. అటువంటి వాడు నేను గర్భంలో ఉండగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఏం చేయొచ్చా? చేశాడు. అది ఆ బ్రహ్మాస్త్రం నన్ను దహించి నా శరీరాన్ని కాల్చివేసింది అక్కడ గర్భంలోనే. అప్పుడు నా తల్లి అయినటువంటి ఉత్తర శ్రీకృష్ణ భగవాన్ని శరణు వేడింది. ఆ సమయంలో లోపల అంత అగ్నితో, అంత వేడితో దహించింది బ్రహ్మాస్త్రం ఆ గర్భంలో, నేను మా తల్లి గర్భంలో ఉండినప్పుడు. అప్పుడు మా అమ్మ కృష్ణుడిని వేడింది. అప్పుడు ఆయన చక్రాయుధాన్ని చేతిలో పట్టుకొని
ఆమె పొట్టలోకి ప్రవేశించి నా ఈ శరీరాన్ని రక్షించాడు అని పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు మహర్షికి. వీర్యాణి తస్యాఖిల దేగభాజాం అంతర్బహి పూరుష కాలరూపై ప్రయచ్చతో మృత్యు ముతామృతంచ మాయా మనుష్యస్య వదస్వ విద్వన్. ఓ మహర్షి, నువ్వు జ్ఞానివి. శ్రీహరి ఆత్మరూపుడై సకల దేహధారుల లోపల ఉండి దేహేంద్రియాలకు స్ఫూర్తిని సత్తను అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. ఆ విధంగా దర్శించే వారికి మోక్షం ఇస్తున్నాడు. ఆయనే సకల ప్రాణులకు బయట కాలరూపంలో ఉండి బయట బహిర్ముఖులకు మృత్యువును కల్పిస్తూ ఉన్నాడు. తన మాయాశక్తితో మానవుడై అవతరించి శ్రీహరి ప్రకటించిన గొప్ప శక్తివంతమైన లీలల గురించి చెప్పండి. దేవకీదేవి కుమారుల్లో సంకర్షణుడు ప్రసిద్ధికెక్కినవాడు. అతడు రోహిణీ తనయుడైన బలరాముడయ్యాడని మీరు చెప్పారు. అయితే ఆ సంకర్షణుడు మరో దేహాన్ని ధరించకుండా ఒకే దేహంతో ఇద్దరు తల్లులకు పుత్రుడేలా అయ్యారో అర్థం కావటం లేదు. భగవంతుడైన శ్రీకృష్ణుడు మోక్షప్రదాత. ఆయన తన తండ్రి అయినటువంటి వసుదేవుడింటిని అంటే మథురా నగరాన్ని విడిచిపెట్టి గోకులానికి ఎందుకొచ్చాడు? ఎందుకని వెళ్ళాడు అక్కడికి? నందుడు మొదలైన బంధువులతో కలిసి ఎక్కడ నివసించాడు? ఆయన గోకులంలోనూ మథురా నగరంలోనూ నివసిస్తున్నప్పుడు ఏం చేశాడు? కంసుడు స్వయాన ఆయన తల్లి సోదరుడు మేనమామ. మేనమామను చంపకూడదని అంటారు కదా, మరి ఆయన కంసుడిని ఎందుకు చంపాడు? శ్రీహరి మానవ దేహాన్ని ధరించి యదువంశీయులతో కలిసిమెలిసి జీవించాడు కదా. ఆ యాదవుల నగరం ద్వారక. ఆ ద్వారకలో ఆయన ఎన్ని సంవత్సరాలు నివసించాడు? ఎందుకు ఇట్లా ఊర్లు మార్చుకొని వెళ్ళాడు? ఎన్ని ఊర్లు మార్చుకొని వెళుతున్నాడు? ఆయనకు ఎంతమంది భార్యలు ఉన్నారు? చాలామంది భార్యలు అంటారు కదా. ఓ మహర్షి, నీకంతా తెలుసు. శ్రీకృష్ణుల లీలల గురించి నేను అడిగిన వాటి గురించి, అడగని వాటి గురించి ఇవన్నీ కూడా సంపూర్తిగా విస్తారంగా నాకు చెప్పండి. ఇంతవరకు వంశవృక్షాలు రాజులదంతా చెప్పుకొచ్చారు. వాళ్ళది వాళ్ళ కథలు మధ్య మధ్యలో ఎన్నో చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ కృష్ణుడిదేదో వంశవృక్షం అట్లా చెప్పుకొని వెళ్ళొద్దండి. దయచేసి నాకు ఇవన్నీ చెప్పండి. ఎందుకంటే వాటిని వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది ప్రభు మహర్షి. నేను నీటిని కూడా త్రాగకుండా నీ ముఖపద్మము నుండి జాలువారే హరిగాథలనే అమృతాన్ని నేను ఆస్వాదిస్తున్నాను, వింటూ ఉన్నాను. కనుకనే ఆకలి కూడా నన్ను పీడించటం లేదు. నిద్ర కానీ, ఆకలి కానీ, దాహం కానీ ఏది లేదు. హరి స్వామి కథ వినాల్సిందే అని నన్ను పీడిస్తూ ఉన్నది నా మనసులో. నాకు చెప్పండి అని పరీక్షిత్తు అడిగాడు. సూత మహర్షి శౌనకుడికి ఇలా సమాధానాన్ని చెప్పసాగాడు. ఓ శౌనక, నువ్వు భృగు వంశీయులలో గొప్పవాడివి. వ్యాసుని కుమారుడైన సుఖమహర్షి పూజ్యుడు. భగవంతుడి భక్తులలో ప్రసిద్ధికెక్కినవాడు పరీక్షిత్ మహారాజు. అడిగిన ఈ ప్రశ్నను విని ముందుగా ఆయన ఆ రాజును మెచ్చుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడి చరిత్రను చెప్పటానికి ఉపక్రమించాడు. శ్రీకృష్ణుడి గాథ కలిదోషాలను అంతం చేస్తుంది అని చెప్పాడు. ఇక పరీక్షిత్ రాజు అడిగిన విపులమైన ప్రశ్నకు శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. నారాయణ 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 హరి.